వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక పాప ఎపిసోడ్ ఉంది. ఆ పాప ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డంగా బుక్ అయిపోయారట. అందులో నిజాలు కూడా ఉన్నాయంట. అది ఏంటి, ఆ పాప విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అడ్డంగా బుక్ అయ్యారు, అందులో ఉన్నటువంటి నిజాలు ఏంటి అనేది కూడా దానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతున్నటువంటి ఒక సమాచారాన్ని కనుక మనం చూసినట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చేస్తే నమ్మేలాగా చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి గారే కాదు, ఎవరు చేసినా సరే అది అబద్ధం ఆడినా అద్దంలాగా, అంటే గోడకు కొట్టిన సున్నంలాగా ఉండాలి. దాని మీద డౌట్ రాకూడదు. అబద్ధం ఆడినా కూడా అద్దంలో ఉండాలి, అది అందంగా ఉండాలి. లేదా అద్దంలో మన ప్రతిబింబాన్ని చూస్తే అది మనకు కాదు అని చెప్పలేం కదా. అద్దం ఎప్పుడు మనకు నిజాన్ని చూపిస్తుంది, మనకు కనిపిస్తుంది కాబట్టి ఆ విధంగా ఉండాలి. అతికినట్టు ఉండాలని కూడా అంటూ ఉంటాం. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక తప్పదు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. రాజకీయాల్లో కూడా రకరకాల జిమ్మిక్కులు చేసేటువంటి వ్యూహకర్తలు బృందాలు చాలానే ఉన్నాయి. ఆ పైన సోషల్ మీడియా విభాగం ఏదైతే ఉందో ఇవి చాలా రకాలుగా కసరత్తులు చేస్తూ ఉంటాయి. అవి ఆ అబద్ధాన్ని ఒడ్డి వారించడానికి చాలా రకాలుగా సోషల్ మీడియా కూడా ప్రచారాలు చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు అదే అవి చేసే ప్రయత్నాన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ తెలిసిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. నిన్నటికి నిన్న విజయవాడలో సబ్ జైల్లో ఉన్నటువంటి వల్లభనేని వంశీమోహన్ను పరామర్శించడానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్రమంలో జైలు బయట జరిగినటువంటి ఒక ఘటన సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక బాలిక పెంచుకున్నటువంటి పిచ్చి ప్రేమ కూడా బయటపడింది. దీని వెనక ఐపాక్ టీం ఉందని కూడా తెలిసిపోయింది. అంటే ఇక్కడ తేలిపోయిందట. ఐపాక్ టీమును నమ్మిన జగన్మోహన్ రెడ్డి గారు తనకంటే ఎక్కువగా నమ్మింది ఐపాక్ టీంనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కంటే ఎక్కువగా కూడా ఈ ఐపాక్ టీంను మాత్రమే ఎక్కువగా నమ్మారని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు నిలబడమంటే నిలబడతారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంతలా ఉంటుంది ఐపాక్ సలహాలు కావచ్చు, వాళ్ళ యొక్క ప్లాన్లు. అంటే జగన్మోహన్ రెడ్డి పైన ఐపాక్ టీం ప్రభావం ఆ విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019లో తన విజయానికి ఐపాక్ టీం ఒక కారణం అనేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా నమ్మారు. అందుకే ఆయన ఆ ఎన్నికల్లో నమ్మడానికంటే భారీ విజయాన్ని కూడా నమోదు చేసుకున్నారు కాబట్టి. అయితే 2024లో ఓటమి కూడా ఇదే ఐపాక్ టీం కారణమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. ఈ ఐపాక్ టీం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పినా కానీ ఆయన ప్రస్తుతం వినేటువంటి పరిస్థితుల్లో లేరు. ఇంకా వారిని నమ్ముకుంటున్నారు. దీంతో పాత చింతకాయ పచ్చడిలాగా మారిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇవేవి స్కీములు వేస్తారు. అందులో భాగంగానే విజయవాడ సబ్ జైలు వద్ద జరిగినటువంటి చిన్నారి యాక్షన్ అంటూ కూడా ప్రచారం నడుస్తుంది. అంటే ఇక్కడ విజయవాడలో ఆయన రోడ్ షో, అంటే ఈ విజయవాడ రోడ్ షోలో కూడా ఒక చిన్నారి ఏడుస్తూ జగన్ వద్దకు చేరుతుంది. తన తండ్రి భుజాల మీద కూర్చొని పెట్టుకొని దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి కుక్కు పెట్టి కుక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, అంటే ఆ వ్యక్తి అక్కడ ఎక్కువగా ఇబ్బంది పెడుతూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ పాప వెంటనే సెల్ఫీ తీసుకొని ఆనందిస్తుంది. అక్కడ ఎక్కి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటుంది ఆ పాప. అది నిజంగా అమ్మాయికి మంచి యాక్టింగ్ నాలెడ్జ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అంతలా ఏడుస్తుంది గుక్కబెట్టి. సరే తీసుకెళ్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆనందించి ఒక సెల్ఫీ కూడా తీస్తారు. అక్కడితో ఆమె ఎపిసోడ్ ముగియలేదు. చదువుకున్న ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే పక్కన. అంటే ఎపిసోడ్ అక్కడ చదువుకున్న తర్వాత స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్క్రిప్ట్ ప్రకారంగా ఏడుపు ఆపేసి సెల్ఫీ తీయడం కోసమే పక్కున నవ్వి తెప్పించే అంశం అని కూడా చెప్పు. అప్పటి వరకు ఎమోషనల్గా ఏడ్చినటువంటి ఆ పాప ఎప్పుడైతే సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకోవడానికి వస్తారో వెంటనే ఏడుపు ఆపేస్తుంది. ఇదంతా కూడా నిజమైన ఏడుపు అయితే ఆ బాధను అలా కంటిన్యూ చేస్తాం. ఫోటో దగ్గరికి తీసుకోం, కానీ తీసుకున్నా కానీ ఆ బాధలోనే ఉంటాం. ఫోటో కోసం కదా అని టక్మని ఏడుపు ఆపేసి ఆ సెల్ఫీలో ఆనందంగా నవ్వి తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఈ మొత్తం ఇది ఒక డ్రామాలాగా తలపించింది అనేది కూడా చెప్తున్నారు టీడీపీ వాళ్ళు కావచ్చు. సామాజిక మాధ్యమంలో ఉన్నటువంటి కొన్ని కామెంట్స్ అయితే నడుస్తున్నాయి. మరి ఐపాక్ టీము నాటకంగా భావించినటువంటి టీడీపీ సోషల్ మీడియా వెతికి వెతికి మరీ పట్టుకుంది దీన్ని.
తెర వెనక ఏం జరిగిందో కూడా వివరించే ప్రయత్నం చేసింది టీడీపీ. ఇది ఇది ఒక ఫన్ ఎపిసోడ్ లాగా ఉంది అని ఒకటి చెప్పుకుంటూ. అయితే ఇది అలా ఏడ్చినటువంటి చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వారిని, ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. తల్లి కూడా ప్రైవేటు ఉద్యోగం అని, పాప చదివేది రవీంద్ర భారతి స్కూల్లో అని కూడా తేలిపోయింది. అంటే అది ఉన్నతమైనటువంటి కుటుంబమే కదా. మరి దీంతో టోటల్ వ్యవహారంలో ఒక ప్లస్ ఎపిసోడ్, అంటే ఒక ఫన్ ఎపిసోడ్గా మిగిలిపోయిందని కూడా ఐపాక్ చేసినటువంటి నాటకాలు అని కూడా తేలిపోతుందని కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఆయన అంటే అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు అభిమానం ఉన్నవారు ఉన్నారు. కానీ ఈ విధంగా ఒక మంచి కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నటువంటి కుటుంబంలో నుండి ఈ పాప ఎపిసోడ్ని ఒక ఐపాక్ టీం నాటకాలుగా తేల్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇది ఒక ప్రతికూల ప్రభావం చూపుతుందని, ఈసారి నిజంగా జరిగినటువంటి ఘటనలు బయటపెట్టినా కానీ అదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సృష్టించినటువంటి ఒక కథగా కూడా భావించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. కాబట్టి ఇక ఐపాక్ టీము నిజంగా ఆయన గెలుపు కోసం మీరు ప్రయత్నం చేస్తుంటే వాస్తవాల్ని, జగన్మోహన్ రెడ్డిలోని తప్పుల్ని కూడా మీరు బయటకి చూపించి ఆయనలోని ఒక మంచి నాయకుడు, నిజమైనటువంటి నిజాయితీ అయినటువంటి నాయకుడిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. నాటకాలు ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించే ఇవి కాకుండా ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని బయటికి తీసి దాన్నే ప్రజలకి ముందుకు వచ్చేలాగా చేయండి. నాటకాలు డ్రామాలతో ఏ పార్టీ నాయకులైనా సరే చేస్తే వారి భవిష్యత్తు కూడా గందరగోళంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇకనైనా సరే ఐపాక్ టీం సరైనటువంటి సలహాలు సూచనలతో జగన్మోహన్ రెడ్డి గారిని పైకి తీసుకురండి. మళ్ళీ అధికారంలో ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కూడా ఆయన్ని మరోసారి అధికారంలోకి రావడం కోసం ఆయనకి మంచి వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్లు ప్రజల్లో, నేతల్లో, అసలు ప్రజలు ఏం కోరుకుంటున్నారనేది కూడా ఆయన 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో, ఎందుకు ఓడిపోయామో అందులో ఉన్నటువంటి వాస్తవాల్ని ఆయనకి తెలియచేసి ఈ కారణంగా మనం ఓడిపోయాం, ఇవి మనం చేసినటువంటి తప్పులు, ఇవన్నీ కూడా ఆయనకి తెలియచేసి అందులో నిండి కూడా నేర్చుకొని ఆయన రానున్న రోజుల్లో కూడా మళ్ళీ అధికారంలోకి రావాలనే దిశగా ఏం చేస్తే వస్తారు అనేది ఇక్కడ మంచి వ్యూహాలతో కూడా ఆయన తీసుకురండి. అంతేకాని అబద్ధాలని లేదా కట్టుకథల్ని నాటకాలు ఆడి ఏదో విధంగా ఆయన అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తే ప్రజలు ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యక్తి చెప్పేటువంటి నిజమా అబద్ధమా అని తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటివి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఇప్పటికి 11 సీట్లకు పరిమితం అయ్యారు. తర్వాత గెలుస్తారో లేదో అన్న తీసుకొచ్చి పూర్తిగా ఆ పార్టీని కూడా విలీనం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుంది ఏమని కూడా. ఐపాక్ టీం ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సలహాలు సూచనలు, ఆయన రాజకీయంగా ప్రజలకు మంచి చేసే ఒక నాయకుడిగా తీసుకురండి. ఏదో నాటకాలు ఆడే విధంగా, స్క్రిప్టులు రాసి ఇచ్చే విధంగా కూడా అటువంటి ప్లాన్స్ ఆయనకి ఇవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.